తమిళనాడు రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రైల్లో గర్భిణిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా కదులుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేశాడు. ఈ ఘటన గురువారం ఉదయం కోయంబత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 36 ఏళ్ల మహిళ తమిళనాడు తిరుపూర్ నుంచి చిత్తూరుకు కోయంబత్తూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తుంది. ఆమె 4 నెలల గర్భిణి. ఉదయం 6:40 రైలు ఎక్కి లేడీస్ కోచ్లో కూర్చుంది. ఆ సమయంలో మరో 7 మహిళలు కూడా అందులో ఉన్నారు. రైలు 10:15 జోలార్పేట రైల్వే స్టేషన్కు చేరుకోగానే లేడీస్ కోచ్లోని ఇతర మహిళలంతా దిగిపోయారు. ఇక జోలార్పేట స్టేషన్లో రైలు కదులుతుండగా హేమరాజ్ అనే యువకుడు లేడీస్ కోచ్లోకి ఎక్కాడు. అందులో మహిళ ఒక్కతే ఉండడాన్ని గమనించిన అతడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అయితే మహిళ ప్రతిఘటించింది, గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన హేమరాజ్ సదరు మహిళను కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని వెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె చేతులకు, కాళ్లకు, తలకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జోలార్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇలాంటి వారిని ఏం చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి.